ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే భయంకరమైనటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రార్థాలైనటువంటి శమము దమము మొదలైనటువంటి ఆ సమాధి వృక్ష పల్లవముల యందే అతడు ఆసీనుడై ఉంటాడు. నరకము మొదలుకొని బ్రహ్మలోకం వరకు కూడా కలిగిన సాంసారిక ఉన్నతమైన తక్కువ స్థాయిలో ఉన్నటువంటి గతులను తన క్రిందుగా చూస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి ఈ విషవృక్షలతల చేత వ్యాపించబడి ఈ విషమయములతో కూడినటువంటి పుష్ప సమూహాల చేత ఉన్నత దంతాలులాగానే ప్రకటితములైనటువంటి స్థలాలను పోలిన తన యొక్క పూర్వకాలికమైనటువంటి అజ్ఞాన స్థితులను స్మరిస్తూ అటువంటి దీనదశను చూచి లోపల నవ్వుకుంటూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి అతడు పుత్రులు మిత్రులు భార్య ధనము మొదలైనటువంటి సమస్త పదార్థాలను కూడా గతించినటువంటి గత జన్మలో వాటినిగా లేకపోతే స్వప్నములో కనపడినవిగానే చూస్తూ ఉంటాడు. ప్రశాంతమైన నిర్మలమైన చిత్తుడగు జ్ఞానికి రాగము కానీ ద్వేషము కానీ భయము కానీ ఉన్మాదము అభిమానము మోహము మొదలైనటువంటి అతిశయాలతో కూడినటువంటి ఈ సంసార వ్యవహారాలు ఎలా ఉంటాయంటే నటుని యొక్క చేష్టలులాగానే కల్పితాలుగా కనబడుతూ ఉంటాయి. ఇది అంతా కూడా జ్ఞానికి ఒక నాటకంలాగానే కల్పితంగా కనపడుతుంది. అజ్ఞానికి మాత్రమే సత్యమైనదిగా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు పిచ్చివాని చేష్టలులాగానే ఇంకా తరంగములాగానే క్షణభంగురములైనటువంటి ఈ సంసారము అనబడే ఈ మృగతృష్ణా నది యొక్క గతులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ మిథ్య అని తెలియడం చేత జ్ఞాని వానిని చూచి నవ్వుతూ ఉంటాడు. అబద్ధాన్ని చూసి ఎంత భ్రమించాను అనేటువంటి విషయాలను తలంచి నవ్వుకుంటాడు. ఆ అపూర్వమైనటువంటి గతములో లేనటువంటిది మరి తన యొక్క అనుభవానికే గతంలో లేనటువంటిది అటువంటి అపూర్వ ఆత్మపదమునందు విశ్రాంతిని పొంది ఉండు జ్ఞాని జీవించి ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటాడంటే శవము మాదిరిగా ఉంటాడు. అంతేకాదు లోకములో భార్య ధనము ఏషణాదులు అనేటువంటివి కోరకుండానే ఉంటాడు అనే చెబుతూ, అంటే అపూర్వమైనటువంటి విశ్రాంతిని పొందినటువంటి వాడై జీవించి ఉన్నప్పటికీ కూడా శవంలాగానే అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి దృష్టి లేనివాడై ఉండి ఉన్నటువంటి వాడు ఆ జ్ఞాని లోకైషణ లోకము పట్ల ఏ కోరిక ఉండదు. ధారేషణ ధనేషణ పుత్రేషణ మొదలైనటువంటివి ఏవి కూడా లేకుండా ఉంటాడు. అప్పుడు అతడు కేవలము శుద్ధమై ఉంటాడు. అంతేకాదు ఎలాగంటే బోధతో నిండిపోయి మహోన్నతమైనటువంటి ఆత్మ అనబడేటువంటి ఫలమును ఉందు మరి అంకితమై ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి వాడే ఈ పంచభూమికాది స్థానాలను కూడా ఆరోహిస్తాడు. అంటే గతంలో అజ్ఞాన దశ అందలి ఆపదలను కూడా మళ్ళీ కూడా స్మరించుకుంటూ మరి జ్ఞాని సంతోషము అనేటువంటి అమృతము చేత పరిపోషితుడే తన పూర్వకాలపు ఆపదలను స్మరించి నవ్వుకుంటూ అనర్థ రూపంలో ఉన్నటువంటి ధనాదుల యొక్క నాశమునందు కూడా అతడు సంతోషాన్ని పొందుతాడు అనే చెబుతూ, ఆ తర్వాత అతడు అన్నము మరి
నీరు మొదలైనటువంటి శరీరాన్ని నిలపడానికి ఉపయుక్తమైనటువంటి ఆవశ్యకర్తములైనటువంటి భోగరూప వ్యవహారాల యందు కూడా అటువంటి జ్ఞాని ఇతరుల చేత ఒత్తిడి చేత లేపబడినప్పటికీ కూడా ఆ జ్ఞాని నిద్ర నుండి మేల్కొల్పబడినటువంటి వానిలాగానే సుఖనిద్ర నుండి భంగము చేసి లేపినటువంటి వాడు ఎంత అప్రసన్నతగా ఉంటాడో అలాగే మరి మిగుల చీకాకుని పొందుతాడు. సమాధి సుఖ విశ్రాంతి విచ్ఛేదనము వలన అతనికి సమాధి సుఖము అనేటువంటిది భంగం కలిగింది కాబట్టి అని చెబుతూ దీర్ఘమైనటువంటి మార్గమున వెళ్ళేటువంటి వానిలాగానే చిరకాలము కూడా ఈ అజ్ఞాన కారణమున జననము మరణము మొదలైనటువంటి పరంపర చేత పుట్టుక తర్వాత చావు, చావు తర్వాత పుట్టుక అనేటువంటి అనేక శరీరాలను తెచ్చుకున్నటువంటి దాని చేత ఆ మిగుల జనన మరణాదుల పరంపర చేత మిగుల శ్రమను పొందిన వాడవడం చేత అతడు అతి ఉదారమై ఏ బాధ లేనటువంటి ఆత్మవిశ్రాంతిని నిరంతరం కూడా కోరుతూ ఉన్నాడు. నిశ్వాస బోధితోప్యగ్నిరనిందాన ఇవాత్మని శ్వాసమాత్ర సమోప్యంతర తిష్టన్నేవ శమ్యతి. ప్రాణాధార మాత్రము చేత అంటే కేవలము ప్రాణము అనేటువంటి ఆధార మాత్రము చేతనే ఇతర మనుజులలాగానే ఉన్నప్పటికీ కూడా అతడు లోపల నేను నాది అనేటువంటి అహంకారాది రహితుడే అయి ఉంటాడు. ఎలాగంటే కట్టెలు లేని అగ్నిలాగానే ఆత్మయందు శాంతిని పొంది ఉంటాడు అనే చెబుతూ జ్ఞాని అయినటువంటి వాడు ఉచ్ఛ్వాస నిశ్వాస మాత్రముల యందు అంటే ప్రాణవాయువు తిరుగాడుతూ ఉంటుంది కదా, ఈ శ్వాస అనేటువంటిది లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నటువంటి మాత్రము చేత ఇతర మనుషులతో సమానంగా ఉన్నప్పటికీ కూడా లోపల నేను నాది అనబడేటువంటి అహంభావము ఆ అభిమాన సంకల్పాదులు యందు కూడా స్థితిని కలిగి ఉండనటువంటి వాడే ఇవ్వడం చేత కట్టెలు లేనటువంటి అగ్నిలాగానే అగ్నిలో కట్టెలు వేయకపోతే అది ఏ విధంగా అంటే శమించిపోతుంది అగ్ని, అలాగే ఆత్మయందు శమిస్తూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు బాహ్య పదార్థముల యందలి విరక్తి పూర్వాభ్యాసము అనేటువంటిది అంటే ఇతర బాహ్యమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి పదార్థాల యందు విరక్తి మరి గతములో తన యొక్క అభ్యాస బలము చేత తెంచి వచ్చి పడుతూ ఉంటాయి. అంటే ఆ పదార్థాలు గుర్తుకు రావడం, తన ఆ పదార్థాల దగ్గరికి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటే ఆ పదార్థాల పట్ల అంటే ఏ పదార్థాల యందు పడినటువంటి ఆ యథాప్రాప్తమైనటువంటి భోగ దృష్టిలాగానే దానిని కూడా నిరాకరించుటకు అతడు సమర్థుడు కాకుండా ఉంటాడు. ఏ విధంగా వచ్చి పడినవి వీటిని తీసేసుకోవాలి, నేను మళ్ళీ నాకు భంగమవుతుంది అనేటువంటి భావన ఉండదు. ఆ యథాప్రాప్తమైనటువంటి భోగ దృష్టిలాగానే దానిని నిరాకరించడానికి కాదు అని చెప్పడానికి అతనికి ఇష్టమై రాలా, అవి ఇష్టం లేదు అని నిరాకరించడానికి అతడు అందుకు కూడా సమర్థుడు కాకుండా ఉంటాడు. ఈ ప్రకారంగానే ఈ పరమార్థ ఫలమును కలుగజేసేటువంటి ఆ గొప్పదైన ఆత్మపదము చేత ఆ ఆత్మపదము మీద వెళ్ళుతూ నడుస్తూ దృఢపడుతూ ఆ జ్ఞాని క్రమంగా వాక్కునకు కూడా అగోచరమైనటువంటి 6వ భూమికను పొందుతాడు. 6వ భూమిక అంటే పదార్థ భావని, ఏ పదార్థాన్ని గుర్తించేటువంటి స్థితి అనేది కోల్పోతాడు అనే చెబుతూ అంతేకాదు కుతోప్యచేష్టితే తేష్వేవ సంప్రాప్తేషు విధేర్వసాత్ భోగేశ్వరతి మాయాతి పాంధు మరుమాహీష్వివహ. బాటసారి గనక మరుభూముల యందు విరక్తి కలిగి ఉండునట్లుగానే ఒక బాటసారి వెళ్తూ ఉన్నాడు, అతనికి ఎడారి భూముల యందు మొక్కలు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేనటువంటి భూమి యందు వానికి ఆసక్తి కలిగి ఉంటాడా? ఉండడు. అలాగే వానికి ఏముంటుంది? ఆ భూముల యందు విరక్తి కలిగి ఉంటుంది. ఆ తర్వాత అతడు దైవయోగము చే కానీ లేదా స్వప్నయత్న రహితముగా కానీ లేదా పరప్రయత్నం చే కానీ సంప్రాప్తించేటువంటి భోగాల ఎడల విరక్తిని కలిగి ఉంటాడు.
ఎలాగంటే ఆ తర్వాత అతడు బాటసారి ఎడారి భూములు యందు మరుభూములు యందు విరక్తిని కలిగి ఉండునట్లుగానే అతడు దైవం యొక్క యోగము చేత కానీ స్వప్నయత్న రహితముగా కానీ తాను ఊహించకుండా వచ్చేటువంటి విషయంగా కానీ ఇతరుల యొక్క ప్రయత్నము చేయగానే సంప్రాప్తించేటువంటి భోగాల పట్ల వానికి విరక్తి కలిగి ఉంటాడు అనే చెబుతూ, ఎలాగంటే బాటసారి గనక మరుభూముల యందు ఆసక్తి లేకుండా ఉండునట్లుగానే జ్ఞాని కూడా ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా విధివశాత్తు సంప్రాప్తించినటువంటి భోగాల యందు కూడా ఆసక్తి లేకుండా ఉంటాడు. ఘూర్ణః క్షీణ ఇవానంది సుప్తః సంసార వృత్తిషు అంతః పూర్ణమనా మౌని కామపి స్థితి మృచ్యతి. సంసార వృత్తుల యందు నిద్రితుడై ఉంటాడు. అంటే సంసార వృత్తి అన్నప్పుడు ఈ యొక్క చావు పుట్టుకులకు మూలమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి అస్థిర వస్తువుల పట్ల ఎల్లప్పుడూ కూడా నిద్రించిన వాడయ్యే ఉంటాడు. ఆత్మానందము చేత మధోన్మత్తునిలాగా ఉన్నవాడే ఆత్మ అనేటువంటి ఆనందాన్ని, పరిపూర్ణ ఆత్మానందాన్ని పొందుతూ మధోన్మత్తునిలాగానే ఏమీ పట్టనటువంటి వాడిలాగానే ఉన్నవాడే అభ్యంతరమున అయితే పరిపూర్ణమైనటువంటి చేతస్కుడై ఉండు ఆ మునీంద్రుడు అప్పుడు ఒకానొక అనిర్వచనీయమైనటువంటి స్థితిని పొందుతాడు. పరిపూర్ణ చేతస్కుడై ఉంటాడు, పరిపూర్ణముతో లీనమై ఉంటాడు. అటువంటి మననశీలుడైనటువంటి మునీంద్రుడు అప్పుడు ఒకానొక మాటలతో చెప్పలేనటువంటి, మాటలతో వర్ణించి తెలియజేయరానటువంటి స్థితిని పొందుతాడనమాట అని చెప్తూ, ఎలాగంటే జ్ఞాని సంసార వృత్తుల యందు నిద్రిస్తాడు. అంటే సంసార వృత్తుల యందు ఈ జన్మ జరా మరణాలు వస్తూ పోతూ ఉండే అస్థిరమైనటువంటి ప్రాపంచక సంబంధమైన అనుభవాల పట్ల ఏమాత్రము దృష్టి లేనివాడే ఆత్మానందము చేత మధోన్మత్తునిలాగా ఘూర్నిల్లుతూ ఉంటాడు. అంతరంగమున ఏం చేస్తాడు? ఆత్మ పరిపూర్ణ మనస్కుడై ఉంటాడు, మౌని అయి ఉంటాడు, మననశీలుడై ఉంటాడు. ఒకానొక అనిర్వచనీయ స్థితిని, చెప్పడానికి సాధ్యముగానటువంటి స్థితిని, ఆత్మస్థితిని పొంది ఉంటాడు. అటువంటి స్థితిని పొంది సిద్ధుడు మేరు పర్వత శిఖరాన్ని పొందినట్లుగా, లేకపోతే పక్షి గనక వృక్షం యొక్క అగ్రభాగాన్ని పొందినట్లుగా అతడు క్రమంగా కూడా మోక్షము అనేటువంటి పరమార్థ ఫలము యొక్క సమీపాన్నే చెందుతాడు. తతస్తదఖిలాం బుద్ధిం విహాయ వ్యతాసమః గృహ్ణాత్యదా స్వాదయతి భుంక్తేద పరితృష్యతి. తర్వాత 7వ భూమిక అయినటువంటి తుర్యగా అనేటువంటి పదాన్ని పొందుతాడు. ఆ 7వ భూమికను పొందినటువంటి వాడై ఆకాశము భంగి, ఆకాశం ఎలా ఉన్నది? విశాలముతో కూడి ఉన్నది. అలాగే ఆకాశము రీతిగానే విశాలమైన రూపుడే సమస్త వాసనలను, బుద్ధి వృత్తులను కూడా వదిలివేస్తాడు. ఇంకా వానికి ఆవరణ అనేటువంటిది కానీ విక్షేప ఆవరణ అనేటువంటిది లేనివాడే అవుతాడు. విక్షేపరహితుడవుతాడు. నిరతిశయానందముతో నిండిపోయినటువంటి బ్రహ్మభావము అనేటువంటి ఫలాన్ని గ్రహించి ఆస్వాదిస్తూ దాని చేత పరితృప్తుడవుతాడు అనే చెబుతూ వివేక వృక్ష ఫలమైనటువంటి ఆత్మను సమీపిస్తాడు కదా. అలా సమీపించినటువంటి వాడే జ్ఞాని బుద్ధిని, అంటే మనసును, అందులో ఉన్నటువంటి ఏ వాసనలు, సంస్కారాలు, కోరికలు అయితే ఉన్నావో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వదిలివేస్తాడు. అలా వదిలివేసి ఆకాశముతో సమానమైనటువంటి స్థితి కలిగి ఆ ఆత్మఫలమాన్ని, ఆ ఆత్మతత్వాన్ని అనుసరిస్తూ ఆత్మఫలాన్ని గ్రహించి రుచి చూచి భుజించి మహాతృప్తిని పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ, అంతేకాదు సంకల్పార్థ పరిత్యాగ దినానుదినమాతత శుద్ధ స్వభావ విశ్రాంతి పరమార్థాప్తే రుచ్యతే. కాబట్టి ఓ రామచంద్ర, ఈ సంకల్పిత పదార్థాల యొక్క పరిత్యాగము చేత ఏదైతే సంకల్పించామో
ఏదైతే వికల్పించామో, ఏ ఆలోచన చేశామో, ఈ పదార్థాలు ఆలోచనాపూర్వకమైనటువంటి వాసనలను మొత్తం కూడా వదిలిపెట్టడం చేత దినదినము రోజు రోజు ఉత్పన్నమయ్యేటువంటి విశాలమైన ఈ శుద్ధాత్మ స్వభావం అందలి విశ్రాంతి ఏది ఉన్నదో అదే కదా పరమార్థ ప్రాప్తి అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే సంకల్పిత పదార్థాల యొక్క పరిత్యాగము చేత ఏదైతే సంకల్పిస్తున్నామో, దేని గురించి భావిస్తున్నామో, దేని గురించి ఆలోచన చేస్తూ ఉన్నామో ఆ పదార్థాల యొక్క విషయాదులను మొత్తాన్ని కూడా వదిలిపెట్టడం చేత దినదినము కలిగేటువంటి విశాలమైన శుద్ధ ఆత్మస్వభావంతో కూడినటువంటి విశ్రాంతి ఏదైతే ఉన్నదో అదే కదా పరమార్థ ప్రాప్తి, అంటే అదే కదా నిర్వాణ పదము, అదే కదా మోక్ష పదము అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, భేదబుద్ధిర్విలీనార్థ భేద ఏవావశిష్యతే శుద్ధమేకమనాద్యంతం తద్బ్రహ్మేతి విదుర్బధాః. త్రిపుటిని గురించినటువంటి భేదబుద్ధి విలీనమైపోయింది. ఎప్పుడైతే మూడింటిని గురించినటువంటి వ్యత్యాసము లయమైపోయిందో ఇంకప్పుడు భేదము అనేటువంటిది ఉన్నదా? లేదు. ఏకమై ఉన్నది, అభేదమై ఉన్నది, శుద్ధమై ఉన్నది. ఇక్కడ అనాది అంటే దీనికి ఆది లేనిది అయి ఉన్నది, అనంతమై అంతము కూడా లేనటువంటిది అయి ఉన్నది. అటువంటి అనంతమైనటువంటి ఈ సాక్షి చైతన్య మాత్రము ఏదైతే మిగిలి ఉంటుందో అదే కదా బ్రహ్మము అని విఘ్నులు పలుకుతూ ఉన్నారు అని చెబుతూ, త్రిపుటీ భేదాలన్నీ కూడా అంటే త్రిపుటీ భేదాలు అన్నప్పుడు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటువంటివి, ద్రష్ట, దృక్కు, దృశ్యము అనేటువంటి ఏ త్రిపుటీ భేదాలైతే ఉన్నవో అవి ఆ భేదాలన్నీ కూడా ఎప్పుడు ఆ అభేద సాక్షి అయినటువంటి ఆ చిదాత్మయందు లీనమైపోయినవో అప్పుడు ఇక అభేద రూపమై ఉంటుంది. అసలు భేదాలు అనేటువంటివి లేవు, శుద్ధమై ఉంటుంది, ఏకమై ఉంటుంది, ఆద్యంతరహితమైనటువంటి సాక్షి చిన్మాత్రమగు ఆత్మ మాత్రమే కదా మిగిలి ఉంటుంది. అది ఏ బ్రహ్మము అని విఘ్నులు తెలియజేశారు. లోకైషణ విరక్తేన త్యక్తదారైష నేణచ ధనైషణ విముక్తేన తస్మిన్ విశ్రామ్యతే పదే. లోకైషణ, ధారైషణ, ధనైషణ అనేటువంటి ఏషణాత్రయము అనేటువంటి పరిత్యాగము చేత కూడా మనుజుడు ఆ బ్రహ్మపదమున విశ్రాంతిని పొందగలుగుతాడు. ఎలాగంటే లోకైషణ అంటే లోకము పట్ల కోరిక, అంటే తన యొక్క శరీరమే అస్థిరమైనటువంటి దాని పట్ల కోరిక. ధారైషణ భార్య పట్ల కోరిక. ధనైషణ తను కోరుకున్నటువంటి, తను సంపాదించుకున్నటువంటి ధనం పట్ల కోరిక. ఈ యొక్క లోకము పట్ల అంటే దృశ్యమాన జగత్తు పట్ల దాని సంబంధమైనటువంటి భార్య, సంపదలు వీటన్నింటినీ ఎవడైతే త్యజించి వేస్తాడో ఆ త్యజించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మపదమున విశ్రాంతిని పొందగలుగుతాడు అని చెబుతూ, ఎలాగంటే ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు, తన భార్యను తను బాగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బును తీసుకొని వేరే ఊరు వెళ్ళి బ్రతకాలి. ఇక్కడ సంపాదించినటువంటి ధనం వీరందరికీ తెలుసు కాబట్టి అప్పులు అడుగుతారు, లేదా దొంగతనాలు చేస్తారు, లేదా ప్రభుత్వానికి తెలిస్తే, అధికారులకు తెలిస్తే కొల్లగొడతారు, ప్రభుత్వానికి తెలిస్తే స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి వేరే చోటుకు వెళ్ళి బ్రతకాలి అనుకున్నాడు. ధనాన్ని మూటగట్టుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, బిడ్డను తీసుకున్నాడు. సరే వేరే గ్రామం వెళ్ళి బ్రతకాలి, అక్కడైతే తన గురించి ఎవరికీ తెలియదు, తన సంపాదించుకున్నటువంటి డబ్బును గురించి కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చెయ్యరు, తెలియదు కాబట్టి అనుకొని మూడు తీసుకొని వేరే గ్రామం వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ కూడా ధనం చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు, ధనంగా మార్చుకున్నాడు. తర్వాత అది తీసుకొని వేరే గ్రామం బయలుదేరాడు. అలా వెళ్తూ ఉన్న దారిలో ఒక పెద్ద జల ప్రవాహం అడ్డు వచ్చింది.
అయితే దానిలో నీరు అడుగు భాగాన ఉన్నది. ఏమనుకున్నాడంటే ఈ నదిని దాటితే ఈ నది యొక్క ఆవలి తీరం ఇక్కడికే కనిపిస్తోంది. అయితే ఇది కాస్త లోతు తక్కువగా ఉన్నది, నీరు తక్కువగా ఉన్నది, కాబట్టి దీన్ని దాటి వేరే గ్రామం వెళ్ళిపోతే నా గురించి ఎవరికీ తెలియదు అనేటువంటి విషయంతో భార్యను వెంటబెట్టుకొని బిడ్డను చంకనెత్తుకొని ధనపు మూటను ఎత్తిన పెట్టుకొని ఆ నదిలో దిగారు. అది వెళ్తూ 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 ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా దూరంగా ఎక్కడో అంతకుముందే 5-6 రోజుల ముందే ప్రవాహాలు బాగా పొంగి పొర్లి వర్షాలు ఎక్కువ పడి అవన్నీ కూడా ఈ జలాశయాలన్నీ నిండుకుంటూ ఈ యొక్క బాటసారి తన భార్య బిడ్డలతో ఎప్పుడైతే వెళ్ళాలి అనుకున్నాడో వాడు దిగి నడిచి వెళ్ళేటువంటి నదిలో కూడా నీరు చేరడం ప్రారంభమైంది. పైనున్నటువంటి నీటి యొక్క ప్రవాహం ఎంత వేగంగా ఉంటుంది అంటే ప్రతిదీ కొట్టుకుపోయేటంత వేగంగా ఉంటుంది. అతను చకచక అడుగులు ముందుకు వేశాడు. మోకాళ్ళ లోతు వచ్చింది. అడుగు నిలదొక్కుకోలేకపోతున్నాడు. అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ధారేషణ ధనేషణ పుత్రేషణ, పుత్రునిపై కోరిక, ధనముపై కోరిక, భార్యపై కోరిక, ఈ మూడింటితోటి తాను సుఖపడతాను అనేటువంటి విషయం ద్వారా వాడు ఆవలి తీరానికి చేరాలి అనుకున్నాడు. వెళుతూ ఉన్నాడు. తర్వాత కటిబంటి అంటే నడుములోతు నీరు వచ్చేసింది. ఆ నీరు వచ్చినప్పుడు అతను నిలదొక్కోలేకపోతున్నాడు. పిల్లాన్ని కిందకి దింపితే వాడు మునిగిపోతాడు. వాడిని చంకనేసుకున్నాడు, భార్యను గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా వెళ్తూ ఉన్నాడు ధనం మూట అతి జాగ్రత్తగా చూసుకుంటూ. సరే, ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికి నడుం దాటిపోయింది. పిల్లాన్ని ఆపలేకపోతున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నాకు భార్య ఉన్నది కదా, మరొక బిడ్డను కనవచ్చు. ఈ పిల్లాడిని పట్టుకోవాలి అంటే నేను ఉండలేకపోతున్నాను అని అప్పుడేం చేశాడు, పిల్లాడిని వదిలేశాడు. వాడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ప్రవాహం ఎక్కువ అవుతుంది. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. తీరం దగ్గరకు వస్తున్నట్లే ఉన్నది కానీ అడుగు బట్టల్లా వానికి. సరే, కొంత దూరం పోయిన తర్వాత తనను తాను నిలబెట్టుకోవటం గొంతు వరకు వచ్చినవి నీళ్లు. తన భార్యను పట్టుకున్నాక అప్పుడు అనుకుంటాడు, ఈ భార్యను వదిలేస్తాను, నా దగ్గర ధనం ఉన్నది కదా, దీని ద్వారా వేరే గ్రామం చేరి వేరొక ఆడపిల్లని వివాహం చేసుకొని మళ్ళీ బిడ్డలను కంటాను అనుకున్నాడు. భార్యను వదిలేశాడు. భార్య నెల కొట్టుకుపోయింది. తర్వాత ఇంకా పూర్తి గొంతు కాదు, ఇక తలకాయ మొత్తం కళ్ళు కూడా మునిగిపోయేటంత పూర్తి వచ్చేసింది. తాను కాళ్ళతో ఇక ఈదలేకపోతూ ఉన్నాడు. నెత్తి మీద అద్దీసి చంకలో పెట్టుకున్న ఆ ఊపు ఆపుకోలేకపోతూ ఉన్నాడు. అప్పుడేమనుకున్నాడంటే, ముందు ఊపిరి ఉంటే ఏది ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు, ఏది బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు, కాబట్టి ఈ ధనం కూడా వదిలేద్దాము అని తన ఊపిరి నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడైతే ధనం మూట వదిలేశాడో, అది నీటి కొట్టుకుపోయిందో, వాడు ఒక్కడ ప్రశాంతంగా ఈదుకుంటూ ఆవలి తీరం చేరాడు. అదేవిధంగా ఇక్కడ ప్రపంచము లేకపోతే పుత్రులు లేదా స్త్రీలు ధనము వీటి యందు కోరిక లేనటువంటి వాడు మాత్రమే కదా వాడు ఎంత సురక్షితంగా ఆవలి తీరం చేరాడో. అలాగే ఈ ప్రపంచైషణ, లోకైషణ, ధరైషణ, ధనైషణ, పుత్రాదుల పట్ల, స్త్రీల పట్ల, ధనము పట్ల, వీరందరి పట్ల కూడా ఎవరికైతే కోరిక లేకుండా వాడు చేయవలసినటువంటి కర్తవ్యమేమి అంటే తాను ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపమునందు ఆసక్తుడై స్థిరపడి నిలబడి దృఢపడి ఉండడమే కదా. దాని ద్వారానే వాడు ముక్తిభాజనుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అంటే ఎప్పుడైతే ఈ లోకైషణ అంటే పుత్రేషణ, మరి ధారేషణ, ధనేషణ అనేటువంటి ఈ ఏషణాలు, ఈ కోరికల యొక్క త్రయం ఏదైతే ఉన్నదో వాటిని ఎప్పుడైతే వదిలివేశాడో ఆ మనుషుడు మాత్రమే, అంటే మూడింటిని వదిలినవాడు ఊపిరి తీసుకొని ఆవలి తీరాన్ని చేరినట్లుగానే వీటి పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని వదిలేసినటువంటి వాడు బ్రహ్మపదమునందు విశ్రాంతిని పొందగలుగుతాడు అనే చెబుతూ దృశ్యతత్వము అంటే ఇక్కడ దృశ్యము చూసేటువంటి ఏ జగద్రూపమైనటువంటి దృశ్యతత్వ శోధనము చేత ఎప్పుడైతే దానిని శోధించాడో, విచారించాడో అక్కడ మిగిలి ఉండేటువంటిది ఏంటి అంటే సన్మాత్రము మాత్రమే మిగిలి ఉంటుంది. జగత్తు ఆపాదింపబడింది, దృశ్యము లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతుంది. కాబట్టి ఎందుకు లేకుండా పోతుంది, మనం లేనప్పుడు ఇది ఉన్నదో లేదో, ఉన్నదని మన తాత ముత్తాతలు చెప్పారు, మన
తల్లిదండ్రులు చెప్పారు, మనం పోతే మనం చూసామా, మన అనుభవమే కదా మనకి ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఈ దుదృశ్యతత్వము అంటే లేనప్పుడు ఉన్నదో లేదో తెలియదు, మళ్ళీ శరీరం పతనమైతే ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఇది ఎప్పటికీ లేనిదే. ఎందుకు? దృశ్యాన్ని చూస్తూ అనుభవించేటువంటి దేహమే ఒకప్పుడు లేదు, మళ్ళీ మరికొంతకాలానికి ఉండదు అనేటువంటిది ఎప్పుడైతే అస్థిర వస్తువును అస్థిరంగానే చూశాడో అటువంటి దృశ్యతత్వ శోధనము చేత తన శరీరము మొట్టమొదట అబద్ధము, అస్థిరము అని తెలిసినప్పుడు ఆ దృశ్య సంబంధమైనదే లోకము, లోక సంబంధమైనదే దేహము, దేహాల యొక్క సముదాయమే జగత్తు. కాబట్టి ఈ శేషించేటువంటి సన్మాత్రము, మిగిలి ఉండేటువంటి సన్మాత్రము యొక్క ద్రష్ట తత్వ శోధనము చేత ఎవడైతే ద్రష్ట ఉన్నాడో దృశ్యాన్ని గురించి తత్వశోధనం చేశాడు, ఇది ఎంతవరకు స్థిరము అని. ఆ శోధనము చేత ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది కాదు, ఇది కాదు అని నెట్టివేసుకుంటూ వస్తే అక్కడ మిగిలి ఉండేటువంటిది చిన్మాత్రము తప్ప ఇంకా మరొకటి లేనే లేదు. చివరికి తన శరీరం మాత్రం కూడా అబద్ధమే. ఆ విధంగా చిన్మాత్రము యొక్క అఖండైక్యము సర్వము కూడా నిండిపోయి అఖండముగా ఏకమై ఐక్యమై ఉన్నటువంటి దాని వలన నిరతిశయానందాత్మ రూపంగా మరి మార్పును చెందినటువంటి ఈ చిత్తము యొక్క చివరి చరమ సాక్షాత్కార వృత్తి చేత సూర్యతాపము చేత మంచులాగానే భేదబుద్ధి అనేటువంటిది విలీనమైపోతుంది. ఏ విధంగా? సూర్యుని యొక్క ఎండ తీవ్రత వచ్చే కొద్దీ మంచు అనేది లేకుండా నశించిపోయినట్లుగానే ఇక్కడ నిరతిశయానంద రూపంగా మార్పును పొందిన తర్వాత ఈ చిత్తము యొక్క మరి చిట్ట చివరి స్థితి ఎలా విలీనమవుతుంది? సాక్షాత్కార వృత్తి చేత అది ఆ భేదబుద్ధి అనేటువంటిది విలీనమైపోతుంది. తగ్నస్య కృష్ణముక్తస్య స్వభావేషూపమాం వినా స్థితి శ్రద్ధామకస్యేవ న సంభవతి కాచన. ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఎలాగంటే అటువంటి ఆత్మను సందర్శించినటువంటి తర్వాత తన యొక్క స్వాత్మ సాక్షాత్కారము పొందినటువంటి విఘ్నుని ఆ జ్ఞానిని చిత్తము ఏ విధంగా త్రిప్పి ఉంచినప్పటికీ కూడా ఆ విధంగానే ఉండేటువంటి కోమలమైనటువంటి పుష్పమాలలాగానే ఉంటుంది. కానీ లాగి వదిలితే మరలా యథాప్రకారం పూర్వస్థితిని పొందినటువంటి కఠినమైన ధనస్సులాగా ఉండదు. అంటే అది లొంగిపోయి ఉంటుంది. జ్ఞాని తన పూర్వపు అజ్ఞాన స్థితిని మరలా ఎన్నటికీ కూడా పొందడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్ఫుటం చేస్తూ, అంటే విషయాకర్షణము నుండి ఈ విషయాల పట్ల దృశ్యాల పట్ల కూడా విముక్తిని పొందినటువంటి జ్ఞాని జ్ఞాని అంటే వాడు తన యొక్క స్వాత్మ సాక్షాత్కారము చేసినటువంటి వాడు. ఆ ఆత్మ సాక్షాత్కారవంతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే పూలమాలలాగానే సున్నితమై ఉంటుంది. కానీ కఠినమైనటువంటి ధనస్సు లాంటిది అయితే కానే కాదు. ఎలాగంటే పుష్పమాలను భూమిపై ఏ స్థితిలో ఉంచినప్పటికీ కూడా అది అలాగే ఉంటుంది. అది దాని యొక్క పూర్వపు స్థితికి పోతుందా? పోదు. అలాగే ధనస్సును లాగి వదిలేరనుకో, అది పూర్వపు స్థితికే పోతుంది. ఇలా దానికి కట్టినటువంటి తాడును లాగి వదిలితే మళ్ళీ ధనస్సు ఎలా ఉన్నదో ఆ స్థితికే చేరుతుంది. అదే పూలమాల అయితే ఏ విధంగా భూమిపై ఏ స్థితిలో ఉంచితే అలాగే ఉన్నట్లుగానే ఈ ధనస్సును గనక లాగి వదిలితే దాని యొక్క గతంలో దాని యొక్క స్థితి ఎలా ఉన్నదో అటువంటి స్థితికి చేరిపోతుంది. కాబట్టి అటువంటి ధనస్సు మొదలైనటువంటి ఉపమానాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే ఈ స్థితి ఏది కూడా జ్ఞానికి సంభవించదు. ఎల్లప్పుడూ కూడా కఠినత్వము అనేటువంటిది ఉండదు. జ్ఞాని ఎందుకు అంటే ఎల్లవేళలా కూడా ఆత్మస్థితి అందే ఉంటాడు. కానీ ఈ విషయాల స్థితికి మరలా
ఎప్పటికీ వెళ్ళడు అనేటువంటి భావాన్ని దృఢంగా తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.